Hello and welcome, dear students. In the present lecture, I will explain how to determine the temperature of the sun. Okay, which is an important question from the paper Thermodynamics and Radiation Physics of the topic from the unit Quantum Theory of Radiation. Okay, dear students, let's see what is in the present lecture. So, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి సన్ యొక్క డిఫరెంట్ లేయర్స్ అనేవి ఇక్కడ చూపించడం జరిగింది. సో సెంట్రల్గా ఇక్కడ మనకు ఉండేది ఈ పార్ట్ ఏదైతే ఉందో సెంట్రల్ పార్ట్ అనేది ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కోర్ విచ్ ఈస్ అట్ టెంపరేచర్ 15 మిలియన్ కెల్విన్. అంటే 15 మిలియన్ కెల్విన్ టెంపరేచర్ ఉంటుంది రఫ్లీ ఆర్ 27 మిలియన్ డిగ్రీ ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది. ఓకే, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే మనకు ఇక్కడ రేడియేటివ్ జోన్ ఉంది విచ్ ఈస్ అట్ టెంపరేచర్ 400,000 కెల్విన్. దాన్ని ఎక్స్టెండ్ చేస్తే మనకు కన్వెక్టివ్ జోన్ ఉంది విచ్ ఈస్ అట్ టెంపరేచర్ 14,000 కెల్విన్. ఓకే, దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మనకు దాని బౌండరీ, సో దీని అంతటిని కలిపి సెంట్రల్ కోర్ అంటాం. ఓకే, దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ బౌండరీ ఏంటి ఇక్కడ ఉంది, ఫోటోస్పియర్ ఉంటుంది. ఫోటోస్పియర్ విచ్ ఈస్ అట్ టెంపరేచర్ 6,000 Kelvin. Okay, the temperature of the photosphere here is around 6,000 Kelvin ఉంటుంది. సో దీన్నే మనం జనరల్గా సన్ యొక్క సర్ఫేస్గా మెన్షన్ చేస్తాం. ఓకే, ది సన్ టెంపరేచర్ అంటే దాని అర్థం ఇట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఫోటోస్పియర్. ఓకే, సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ మనకు నెక్స్ట్ 300 to 400 కిలోమీటర్ థిక్ లేయర్ ఈస్ కాల్డ్ రివర్సింగ్ లేయర్. రివర్సింగ్ లేయర్ అంటాం విచ్ కంటైన్స్ మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ గ్యాసియస్ స్టేట్. సో ఇక్కడ డయాగ్రామ్లో మనకు రివర్సింగ్ లేయర్ని చూపించలేదు. అయితే ది ఎక్స్టెన్షన్ ఆఫ్ రివర్సింగ్ లేయర్ ఈస్ కాల్డ్ క్రోమోస్పియర్. అంటే రివర్సింగ్ లేయర్ తర్వాత ఉండేది మనకు క్రోమోస్పియర్ విచ్ ఇస్ అట్ 10,000 కెల్విన్. ఓకే, ద టెంపరేచర్ ఈస్ 10,000 కెల్విన్. అయితే ఇక్కడ ఈ క్రోమోస్పియర్ని మనం జనరల్గా అబ్జర్వ్ చేయలేము. దిస్ కెన్ బి ఓన్లీ సీన్ డ్యూరింగ్ సోలార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్ ఆ సిచ్యువేషన్ల సందర్భంలో మాత్రమే ఈ క్రోమోస్పియర్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ద అవుటర్ మోస్ట్ gaseous layer which extends to more than half a million kilometer. More than half a kilometer అంటే ఈ క్రోమోస్పియర్ నుంచి మనకు మోర్ దాన్ హాఫ్ ఏ మిలియన్ కిలోమీటర్, అంటే 0.5 మోర్ దాన్ 0.5 మిలియన్ కిలోమీటర్. ఈ బౌండరీ ఏదైతే ఉందో, ఈ లేయర్ ఏదైతే ఉందో దీన్ని మనం కరోనా అంటాం. ఓకే, సో ఈ కరోనా యొక్క టెంపరేచర్ అనేది ఇట్ ఈస్ 2 మిలియన్ కెల్విన్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన క్రోమోస్పియర్ ఆర్ ఫోటోస్పియర్ ఇక్కడ 10,000 కెల్విన్ టెంపరేచర్ ఉంటే మన కరోనా టెంపరేచర్ 2 మిలియన్ కెల్విన్ ఉంది. సో ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ టెంపరేచర్ ఆఫ్ ద క్రోమోస్పియర్. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన సన్ యొక్క సర్ఫేస్ అనేది చల్లగా ఉంది కంపేర్ టు కరోనా. ది టెంపరేచర్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్ ఈస్ లెస్ దాన్ ది కరోనా, ది టెంపరేచర్ ఆఫ్ ద కరోనా. సో దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో డెటర్మినేషన్ ఆఫ్ ది టెంపరేచర్ ఆఫ్ ది సన్, అంటే సన్ యొక్క టెంపరేచర్ని ఏ విధంగా మెజర్ చేయొచ్చు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒకసారి చూడండి. సో ఇక్కడ నేను దానికోసం ఈ సన్ యొక్క టెంపరేచర్ని T కెల్విన్గా కన్సిడర్ చేసుకున్నాను. అండ్ ది రేడియస్ ఆఫ్ ద సన్ కన్సిడర్డ్ యాజ్ R. ఇక్కడ సన్ అంటే ఇక్కడ మన ఫోటోస్పియర్ని కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, హియర్ ఇట్ ఈస్ photosphere of the sun. So the radius of the photosphere of the sun is R and the temperature of the photosphere is taken as T Kelvin. Okay, so T Kelvin గా తీసుకున్నాం, R radius తీసుకున్నాం. సో ఇప్పుడు what will be the surface area of the sun? What will be the surface area of the photosphere? ఏమవుతుంది, here the photosphere is a sphere. So for a sphere of radius r, the surface area will be 4 pi r square. So here the surface area of the photosphere will become
will become 4 pi capital R square. Okay, so this is the surface area of the photosphere of the sun. ఇప్పుడు స్టీఫెన్స్ లా యూజ్ చేస్తూ మన సన్ అనేది ఎంత ఎనర్జీని ఎమిట్ చేస్తున్నాడో ఒకసారి ఫైండ్ అవుట్ చేయాలి. అయితే దానికంటే ముందు సన్ని మనం ఒక బ్లాక్ బాడీలా కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ఫర్ ఏ బ్లాక్ బాడీ from Stephen's law, the rate of energy emitted, energy ఎంత ఎమిట్ అవుతుంది అనేది దానికి ఫార్ములా ఏంటంటే E is equal to sigma T power of 4. Okay, so per unit area it is the energy emitted from a black body per unit area. Okay, సో ఇక్కడ మనకి సన్ యొక్క సర్ఫేస్ టోటల్ ఏరియా ఉంటుంది 4 pi r square ఏరియా ఉంది. ఈ ఏరియా మొత్తం నుంచి మనకి ఎనర్జీ ఎమిట్ అవుతుంది. సో ఫ్రమ్ స్టీఫెన్స్ లా we can write the amount of energy emitted by the sun ఏమవుతుంది E is equal to sigma A T power of 4. Okay, this is per unit second. Okay, unit 10, that means per second. కాకపోతే ఇక్కడ నాకు పర్ మినిట్ కావాలి. సో అందుకోసం పర్ మినిట్ ఏమవుతుంది మనకి మినిట్ కావాలి కాబట్టి ఇంటూ 60 seconds మల్టిప్లై చేయాలి. సో the total energy emitted by the sun will become sigma A T power of 4 into 60. Here sigma is the Stephen's constant and A is the area of the surface area of the sun, which is 4 pi r square. So substituting this value here, you will get 4 pi sigma r square into T power of 4 into 60. Okay, this is the total energy emitted by the sun. So here I will write 4 pi sigma r square T power of 4 into 60. Okay, so total ga energy అన్ని డైరెక్షన్ లో ఎమిట్ అవుతుంది. అన్ని డైరెక్షన్ లో 4 pi r square ఏరియా నుంచి టోటల్ ఎనర్జీ ఎంత ఎమిట్ అవుతుందంటే దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ లైన్లో నేను ఇక్కడ ఒక వర్చువల్ సర్ఫేస్ స్పియర్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాను ఆఫ్ రేడియస్ స్మాల్ ఆర్. ఇక్కడ వర్చువల్ రేడియస్ ఒక వర్చువల్ స్పియర్ తీసుకున్నాను, కాన్సెంట్రిక్ స్పియర్ విత్ ద సెంటర్ ఆఫ్ ద సన్ యొక్క సెంటర్ నుంచి ఒక కాన్సెంట్రిక్ స్పియర్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాను ఆఫ్ రేడియస్ ఆర్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఆర్ యొక్క సర్ఫేస్ ఉన్న ఈ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే అగైన్ ఇట్ ఈస్ ఏ స్పియర్, సో ద ఏరియా విల్ బికమ్ 4 pi స్మాల్ ఆర్ స్క్వేర్. దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ దిస్ స్పియర్. అయితే ఈ స్పియర్ని కూడా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసుకున్నాను అంటే ఇట్ ఈస్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ద ఎర్త్ ఉంది కదా, సన్ నుంచి ఈ ఆర్ వాల్యూ ఏమవుతుందమ్మా ఇట్ ఈస్ ద డిస్టెన్స్ of the earth from the sun. Here r being the distance of the earth from the sun. సో ఈ రేడియస్ లో ఉండే ఒక కాన్సెంట్రిక్ స్పియర్ తీసుకున్నాడు. ఆ కాన్సెంట్రిక్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 4 pi r square. సో ఇప్పుడు ఈ స్పియర్ అనేది ఎంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే S is the solar constant. What is solar constant? It is the rate of energy
absorbed by a unit area of black body. ఒక బ్లాక్ బాడీ కన్స్ట్రక్ట్ చేసుకుంటే, బ్లాక్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే, ఆ బ్లాక్ సర్ఫేస్ అనేది యూనిట్ ఏరియా నుంచి ఎంత ఎనర్జీని, ది రేట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్బ్. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎస్, సోలార్ కాన్స్టెంట్. అయితే ఇక్కడ టోటల్ ఏరియా ఏంటి? ఇక్కడ 4πr². ఈ 4πr² ఏరియా నుంచి ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సన్ అనేది ఎంత ఎనర్జీని ఎమిట్ చేస్తే అంత ఎనర్జీ ఈ స్పియర్ నుంచి ఫ్లో అవ్వాల్సి ఉంటుంది. అంటే స్పియర్ అనేది అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. సన్ ఎమిట్ చేస్తున్న ఈ ఎనర్జీ మొత్తాన్ని ఈ స్పియర్ అనేది అబ్జర్వ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దట్ ఎనర్జీ, అయితే ఇక్కడ ఎంత ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే ఎనర్జీ అబ్జర్వ్. ఓకే, ఎనర్జీ అబ్జర్వ్ రిసీవ్డ్ ఏమవుతుంది? S is the energy absorbed per unit area, but the total area is 4πr². So into 4πr². Okay, so this is the expression for energy received by this surface. అయితే మనకి ఎంత సూర్యుడు అనేది, ఇక్కడ సన్ అనేది ఎంత ఎనర్జీని ఎమిట్ చేస్తుంటే ఆ మొత్తం ఎనర్జీని ఈ స్పియర్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. సో అప్పుడే ఇక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది అక్కర్ అవుతుంది. సో హెన్స్ వీ కెన్ రైట్ మనకి ప్రీవియస్ స్లైడ్లో ఎనర్జీ ఎమిటెడ్ బై ద సన్ ఎంత? 4πσr² T⁴ into 60. మొత్తం ఎనర్జీ ఏం చేస్తుంది? ఈ స్పియర్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. సో వీ కెన్ రైట్ 4πσr² T⁴ into 60 is equal to S into 4πr². సో ఇక్కడ 4π క్యాన్సిల్ చేస్తే 4π గెట్ క్యాన్సిల్. అలాగే దీని నుంచి T సెపరేట్ చేస్తే T⁴ is equal to S into S by sigma r⁴ into 60 into r². So this is the expression for ఇక్కడ స్క్వేర్ అమ్మా. సో from this we can write T is equal to R by capital R whole square into S by 60 sigma whole power of 1/4. This is the expression for the temperature of the sun. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే we can find out the temperature of the sun by using R and capital R and S and the Stephen constant. We know the solar constant S is equal to 1340 watt per meter square. Okay, అలాగే sigma Stephen constant value is 5.6 7567 10⁻⁻8 watt per meter square per Kelvin/4. Okay, this is the expression for sigma, and R is the distance between the sun and the earth, which is distance between earth and sun, and capital R is the radius of photosphere. We know all these values, so substituting these values in this expression we will get around 6000 Kelvin, which is the temperature of the sun. So dear students, this is how we find the temperature of the sun. Oh, thank you dear students. Have a nice day.